ఓకే అన్న మూవీ ఎలా అనిపించింది అన్న మ్యాడ్ అలా మ్యాడ్ సినిమా ఇప్పుడే చూసినారా A² + B² + 2AB A² + B² + 2AB నా గుడ్డు మీద పట్టు మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అందరు చూసే సినిమా ఇది మ్యాడ్ 1 చూసినాం మ్యాడ్ 1 అలాగనే ఉంది మ్యాడ్ 1 కి 2 కి డిఫరెంట్ ఏం లేదనా మ్యాడ్ లా ఏంటంటే కాలేజ్ సీన్ ఉంటది మ్యాడ్ 2 లో ఏంటంటే లడ్డన్ ఇట్లా తిరుగుతా ఉంటాడు స్టోరీని అక్కడ బీచ్ కి వెళ్ళిపోతాం మళ్ళీ వస్తాం మళ్ళీ వచ్చి మ్యారేజ్ చేసుకోవడం వన్ కన్నా 2 కొంచెం బానే ఉందనా సాంగ్స్ మన డీజే గానీ అంత ఎట్లా అంటే డీజే మీద మొత్తం ర్యాష్ ఉంటుంది చూడన్నా బాగుంది బాగా చేశారు అందరూ తమన్ సార్ మంచి మ్యూజిక్ ఇచ్చారు సార్ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ కావచ్చు అంత బాగానే ఉందనా చూడొచ్చు అన్న ఒకసారి చూడొచ్చు కామెడీ సినిమా ఇది కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చూడండి అన్న రండి మ్యాడ్ అన్న లాస్ట్ చెప్తున్నా నా గుండె మీద ఒట్టు మ్యాడ్ సినిమా ఇట్టు నేను ఇప్పుడే పోయా మ్యాడ్ సినిమా చూసి వచ్చాను పోయా ఇది టికెట్ 500 పెట్టుకున్నా నా డబ్బులతో సినిమా టికెట్ కొన్నా మ్యాడ్ సినిమా టికెట్ నేను కొన్నా లేబర్ పని చేసి నేను మ్యాడ్ సినిమాకి 500 పెట్టి నా డబ్బు పెట్టి టికెట్ కొన్నా నేను చూసా సినిమాలో కామెడీ సీన్లు ఉన్నాయి పోయా అబ్బా ఇది వరకు మనం ఎన్నెన్నో కామెడీ ఫిల్మ్ చూసాం ఆనందించాం ఫస్ట్ టైం ఒక్కసారి ఈ సినిమా చూడండి మీరు ఈ సినిమా చూసి పడిపోతారు అంతే థియేటర్లో ఎవడైనా నవ్వకపోతే ఈ సినిమా చూపించండి వాడు నవ్వి చచ్చిపోతాడు అంతే వాడు అలాంటి సినిమా ఇది ఈ సినిమా మ్యాడ్ సినిమా దాదాపు ఒక 1000 కోట్లు ఒక 10,000 కోట్లు పెట్టి తీయాల్సిన సినిమా ఇది అలాంటి సినిమాని మన డైరెక్టర్ కళ్యాణ్ గారు కళ్యాణ్ అంట ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఈ సినిమాని 2 కోట్లు పెట్టి తీశాడు ఈ సినిమా రేపటి కల్లా ఈ సినిమా 1000 కోట్లు కొట్టకపోతే మ్యాడ్ సినిమాకి 1000 కోట్లు కానీ రాకపోతే నా దగ్గర రండి నేను ఇస్తా వాళ్ళకి ఎందుకంటే ఇంత కాన్ఫిడెన్స్ అనమాట ఫ్యాన్స్ అందరికి అభిమానులందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది నమ్మకం వచ్చింది ఈ సినిమా చూసిన తర్వాత బలం వచ్చింది అందరికి ఎందుకు తెలుగు సినిమాలు బాగుపడతాయి తెలుగు సినిమాలు ఆడతాయి కాబట్టి ఈ సినిమా ఒక ఇండస్ట్రీ ఇట్టేది ఈ సినిమాని ఎవరు ఆపలేడంతే నేను ఇంకో సంవత్సరం రోజులు ఏ సినిమా చూడను ఎందుకు చూడను ఈ సినిమా చూసిన తర్వాత నాకు అంత సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెళ్లి మీద ఉంటుంది సినిమా అంతా పెళ్లి మీద పోద్ది ఆ పెళ్లి గురించి పోతా ఉంటుంది మధ్యలో కామెడీ ఉంటుంది ఆ కామెడీలో సునీల్ రావడం సునీల్ ఇందులో విలన్ అతను చేసిన కామెడీ కానీ అతను విలనిజంలో కామెడీ అనమాట కాబట్టి పెళ్ళిళ్ళు కానోళ్ళు ఈ సినిమా చూడాలి పెళ్ళి అయిన వాళ్ళు ఈ సినిమా చూడాలి ఫ్యామిలీ ఉన్నోళ్ళు ఈ సినిమా చూడాలి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ సినిమా చూడాలి ఖచ్చితంగా ఈ సినిమాకి 1000 కోట్లు కానీ రాకపోతే చెప్తున్నా నేనే ఇస్తాను చెప్తున్నా చంపేస్తా కాబట్టి సినిమాని ఒక్కసారి చూడండి మీరు సినిమాని చూసారంటే మాత్రం ఖచ్చితంగా మీరు నవ్వి పడి చచ్చిపోతారు అంతే 2 బాగున్నాయి 2 బెస్ట్ అయితే నాకు 2 భయ్యా ఇదే లడ్డు రోలు కానీ బెడ్ రోలు కానీ అబ్బా ఆ బెడ్ రోల్ సీన్ కూడా తక్కువే నా చాలా బాధ వేస్తుంది కొద్దిగా రొమాంటిక్ సీన్ కూడా తక్కువనే కానీ స్వాతి రెడ్డి వచ్చింది రొమాన్స్ మొత్తం క్లియర్ చేసింది కాబట్టి అది చూడండి అదో పాడతా ఒడుగు ముద్దు పేరు పెట్టుకుని స్వాతి రెడ్డి అనేది డాన్స్ చేస్తున్నాడు మా ఓడికి పిచ్చెక్కిపోయింది ఓడి మెంటల్ అయిపోయాడు ఎందుకయ్యాడు సినిమా చూశాడు మెంటల్ ఎక్కిపోయింది ఓడికి పిచ్చోడు అయిపోయాడు సునీల్ యాక్టింగ్ కూడా చెప్పాను కదా ఇందాక ఎక్కడ పోయినావు సునీల్ కూడా అదే విలనిజంలో కామెడీజం విలన్ కానీ కామెడీ కానీ ఆ కంటెంట్ కానీ ఆ క్రియేటివిటీ కానీ ఎక్కడ తగ్గేది లేదంతే ఈ సినిమా అనిదూపు కూడా ఆ 4 హీరోలు చేశారు అంతే కాబట్టి రేపటికల్లా ఈ సినిమా 1000 కోట్లు పక్క అంతే ఇప్పుడే వచ్చిన మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 బ్లాక్ బాస్టర్ ఒకటే అన్న నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి ఆ సాంగ్ మాత్రం సూపర్ అన్న నాకైతే చాలా బాగా నచ్చింది ఈ తక్కువ టైంలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఏదైనా ఉందంటే అది మ్యాడ్ మార్క్సే డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ నేను ఈ వీక్ పోయిన వీక్ చాలా సినిమాలు చూసిన కానీ దీనంతా ఎంటర్టైన్మెంట్ ఎడాకాలే 300కి మంచి న్యాయం జరిగిందన్న నేను చాలా సినిమాలు బాధపడ్డా దీనమ్మ ఏం సినిమారా అని చాలా సినిమాలు బాధపడ్డా కానీ సినిమాకి ఇంకోసారి పోవాలనిపించే సినిమా మ్యాడ్
మ్యాడ్ మ్యాక్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి మా లడ్డు బాయ్ పెళ్లి అయితే లేదు, పార్ట్ 1 అంతే, పార్ట్ 2 అంతే. మా లడ్డు బాయ్ పెళ్లి అయితే లేదు. ఒకటి మా లడ్డు గానే పెళ్లి ఇక పాసు గుట్టలలో ఆ సాంగ్ కి అసలు ప్రతి ఒక్కరు ఎగురుతారని అసలు ఒక సీను సాంగ్ ఏడ అసలు ఏ డైరెక్టర్ గారు మీరు స్టోరీ ఏందో కానీ బా ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ పిచ్చి మెంటల్ ఎక్కించిన డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నీకు ఏడా బోర్ కొట్టదు. నెక్స్ట్ టైం అయితే సాంగ్ డాన్స్ అసలు ఈ గోవా ట్రిప్ ఉంటుంది భయ. ప్రియాంక ట్యాక్సీ వాళ్ళ హీరోయిన్ ఉంది బ్రో. ట్యాక్సీ వాళ్ళ హీరోయిన్ ఒక సీన్ లో వస్తుంది. ఆమె ఎంత హార్ట్ గా ఆమె బాడీ చూస్తే అరే గోవాలో ఎంత మంది అమ్మాయిలు ఉన్నారు అంత హార్ట్ అమ్మాయిలు. కానీ దాంట్లో ట్యాక్సీ వాళ్ళ హీరోయిన్ ఇన్ని రోజులు ఎడిపోయినా మేడం, మీ సెక్సీ ఫిగర్ చూసి మేము పడిపోయినా అందరం. నాకు క్రష్ అయిపోయింది ఆమె అందం చూస్తే. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి నలుగురిని ఏడా తగ్గని ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. ఒకటి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మ్యాడ్ మ్యాక్స్ సితారా ఎంటర్టైన్మెంట్ లో ఒక బ్లాక్ బాస్టర్ సినిమా పక్క 100 కోట్లు. ప్లీజ్ ఎవరు నెగిటివ్ రివ్యూ చెప్పకండి, చాలా బాగుంది సినిమా. ఆ సునీల్ అన్న యాక్టింగ్ అరే నేను బాయ్ ఓకే బాయ్ అరే అదే చిన్న కామెడీ బాగుంది అసలు. సునీల్ అన్న విలన్ కాదన్న, ఒక మంచి కమెడియన్ ప్లస్ వినరు అంటే ఏడా బోర్ కొట్టదన్న. ప్రతి సీన్స్ బాగున్నాయి. నలుగురి యాక్టింగ్ మాత్రం సూపర్. ఎవరు తక్కువ చేయలేదు. ఒకటే లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది భయ. ఆ ట్విస్ట్ మళ్ళీ పార్ట్ 3 లో చెప్తా. ఇది అంతే భయ. ఒకటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి మ్యాడ్ మ్యాక్స్ కిరణ్ బాగుంది. రేటింగ్ 3.5. అరే నేను మర్చిపోయినా దీప్ పండుదీప్ ఆయన వస్తాడన్న. అసలు ఆ ఎంట్రీ ఆ మాటలు అది సూపర్ అసలు. అంటే మనం డైరెక్టర్ గారు మీరు హీరో అయిపోండి సార్, మీ యాక్టింగ్ కి మేమైతే పెద్ద ఫ్యాన్ అయిపోయినాం. చాలా బాగుంది. అంటే ఎంటర్టైన్ ఒకటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ భయ. ఒకటే మాట చెప్పాలంటే చాలా బాగుంది సినిమా. మ్యాడ్ స్క్వేర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది మూవీ మాత్రం అద్రిపోయింది. మొత్తం అందరూ కలిపి చూడాల్సిన మూవీ. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిపి చూడాలి. కామెడీ మాత్రం అద్ర కూడా సార్ నిజంగా. కామెడీ ఉంది, స్టోరీ ఉంది, సాంగ్స్ అన్ని బాగున్నాయి. మీరు సో హ్యాపీగా వచ్చి చూసేయచ్చు. సాంగ్ అంటే నాకు లడ్డు గడి పెళ్లి సాంగ్ నాకు బాగా నచ్చింది. నా ఫేవరెట్ సాంగ్ అది. అండ్ జోక్ అయితే అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పు సోన్ పాపిడి, అది నాకు బాగా నచ్చింది. 2 బాగుంది. ఆఫ్ కోర్స్ 2 బాగుంది. అన్ని బాగున్నాయి. ఇంకా సీన్స్ అన్ని హైలైట్. సీన్స్ అన్ని నెక్స్ట్ లెవెల్. సినిమా సూపర్ ఉంది అంకుల్. లడ్డు పెళ్లి గోవా గానీ అన్ని బాగున్నాయి. చాలా వర్త్ ఎక్కువ. ఇంకా 1 అంటే అసలు సూపర్ కదా అంకుల్. 2 ఏం తక్కువ కాదు. 2 కూడా అంతకంగానే సూపర్ ఉంది. 2 కూడా ఒక్కొక్కరు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ చేశారు. ఏం మెసేజ్? ఆ మెసేజ్ ఏమో టైటిల్ ఇచ్చారు అంతే. సునీల్ చాలా బాగా చేశాడు. ఆ క్యారెక్టర్ తగ్గట్టు బాగా చేశాడు. అనిరుద్ధ్ కూడా వచ్చాడు, అతను కూడా బాగా చేశాడు. ఏదో 1-2 మినిట్స్ ఉండి వెళ్ళిపోయాడు. కామెడీ సూపర్ అసలు చెప్పక్కర్లా. మ్యాడ్ అంటేనే కామెడీ. హీరోయిన్స్ అసలు లేరు. అలా ఏం రాలే. ఒక సీన్ అయిపోయి మనోజ్ ది హీరోయిన్ ఒక సీన్ వచ్చింది వెళ్ళిపోయింది. ఇంకా మిగతా ఇద్దరిది అసలు రాలా. ఫ్రెండ్షిప్ అసలు మొత్తం చాలా బాగా చేశారు ముగ్గురు. గోవా సీన్స్ చాలా బాగున్నాయి. మొత్తం పబ్లిక్ వెళ్ళి డాన్స్ వేయడం అదంతా బాగుంది. రేటింగ్ 5/5. చాలా బాగుంది. ట్విస్ట్ ఏమి ఇవ్వాల. కామెడీ చాలా బాగుంది అసలు. చాలా బాగుంది కామెడీ. చాలా బాగుంది. అది కూడా బాగుంది. యూత్ కి అయితే చాలా నచ్చింది ఆ సాంగ్. ఇంకా లడ్డు పెళ్లి మొత్తం సూపర్ ఉంది. అన్న నమస్కారం అన్న. ఏ సినిమా చూసారు? మ్యాడ్ స్క్వేర్ ఎలా అనిపించింది? భూత ర్యామ్ నిజంగా బట్టలు ఉడదీసాడరా నిజంగా. అంత అంటే నా బట్టలు కాదు, అందరు కూడా చాలా బాగా నచ్చుద్ది అన్న. అంటే ఎంత జెన్యున్ ఓపెన్ చూడొచ్చు సినిమా. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. చిన్నలతో పెద్దలతో అందరితో చూడొచ్చు. నవ్వుకున్నాను నిజంగా. ఆల్ టైం నిజంగా చూసినంత సేపు నవ్వేనా నిజంగా. నేను రాబినోడ్ సినిమా నాకు టికెట్ నా దగ్గర ఉన్నప్పుడు సినిమా చూడకుండా ఈరోజు సినిమాకి వచ్చిన అంటే నాకు అంత బాగా నచ్చింది అన్న. చాలా జన్ చెప్తా. క్యాష్ ఆన్ ది పర్ఫార్మెన్స్ కానీ, లడ్డు పర్ఫార్మెన్స్ కానీ నిజంగా కూతురమ్మ లాస్ట్ స్వాతిరెడ్డి సాంగ్ ఉంటుంది భయ్య. అంతకంటే అయిపోయిన స్వాతిరెడ్డి సాంగ్ క్లైమాక్స్ మాత్రం రూపించారన్న. అంతే నామో అంత మనం చెప్పవచ్చు నోరుతానే, కానీ చూసినప్పుడు కొత్తగా అనిపిస్తుంది అనమాట. అది చాలా డిఫరెంట్ అనిపించింది. నిజం చెప్తానన్నా. మన లడ్డు గురించి చెప్పాలన్నా, ఎంత మంచి యాక్ట్ చేస్తాడన్నా. తను సీరియస్ కూడా నవ్వు వస్తుంది, కాంబినేషన్ నవ్వు వస్తుంది, తమ ఏసి కూడా నవ్వు వస్తుంది అన్న. ఫస్ట్ స్టార్టింగ్ లో జైల్ సీన్ ఉంటుంది. నిజం నాకు ఈ సినిమా వచ్చిన ఫ్రెండ్స్ దొంగ నా కొడుకులు అన్న. నిజంగా ఎంత డేంజర్ ఆ కొడుకు ఫ్రెండ్స్ అంటే మనం బండిని తెలియకుండా రాయల్ లాగిస్తారు. అట్లాంటి ఫ్రెండ్స్ నిజంగా ఆ ఫ్రెండ్షిప్ గొప్పతనాన్ని ఆయన ఫ్రెండ్స్ లేకుండా ఎట్లా బాగుంటాయని చూపించారు. చాలా అవుట్ అండ్ అవుట్ హిలరియస్ కామెడీ. ఒక జాతిరత్నాలు, ఒక మ్యాడ్, ఒక ప్రేమలు అటు మించిన సినిమా మ్యాడ్ స్క్వేర్. దయచేసి చెప్తున్నా ఎటువంటి డిస్టర్బెన్స్ సీన్స్ లేవు. ఆ స్వాతిరెడ్డి సాంగ్ కూడా ఎంత మంచిగా ఎంత క్లీన్ ఇస్తారంటే అమ్మాయిని చూస్తున్నప్పుడు అంత గ్లామరస్ అనిపించారు. అట్లా చేయాలి సాంగ్స్.
వామ్మో అనేది దయచేసి నువ్వు డైరెక్షన్ పని చేయబోయా సినిమాలు ఇట్లా యాక్టింగ్ చేయ 100% చాలా మంచి లైఫ్ ఉంటుంది నీకు అవుట్ అండ్ మనకి చెప్తే క్యాష్ అనేది అంటారు కదా క్యాష్ ను మించిన కామెడీ ఉంది సినిమాలో హ్యాట్స్ ఆఫ్ నిజంగా డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ ప్రొడ్యూసర్ హ్యాట్స్ ఆఫ్ సినిమాలో నడిచే ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను చాలా మంచి మూవీ 1 బాగుందా 2 బాగుందా నాకు 2 బాగా నచ్చింది మ్యాడ్ స్క్వేర్ బాగుంది డీజే టిల్లు కన్నా డీజే టిల్ స్క్వేర్ ఎట్లా ఉందో మ్యాడ్ కన్నా మ్యాడ్ స్క్వేర్ అంత బాగుందన్న రేటింగ్ ఎంత సార్ నేను 100% 5 కి 4.5 ఇస్తాను ఓకే థాంక్యూ అడ్డుకి పెళ్లి అయితే బాగుందన్నారు దాంట్లో కాలేదు పెళ్లి కాలేదు ఈ సినిమాలో కూడా కాలేదు తెలీదు చూడాలి మీరే మరి అంటే ఇంకో పెళ్లితో బాగుంటుంది బాగుంది 4.5 ఇయచ్చు 4.5 అంటే ఫ్రెండ్షిప్ కానీ లవ్స్ ఇట్లా సాంగ్స్ ఏమైనా ఎక్కువ అనిపించింది లవ్ ఎక్కువ లేదు ఫ్రెండ్షిప్ ఉంది ఎలా అనిపించింది ఫ్రెండ్షిప్ గుడ్ అనిపించింది బ్యాడ్ అనిపించింది ఎలాంటి వాళ్ళు ఉండాలనిపించింది మీకు వద్దు అనిపించింది అలా అని లేదు బట్ మూవీ వైస్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది సాంగ్స్ ఎలా అనిపించింది స్వాతి రెడ్డి కానీ లడ్డు పెళ్లి కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఓకే మరి మ్యాడ్ స్క్వేర్ ఎలా అనిపించింది అన్న మీకు మ్యాడ్ ఆల్రెడీ మ్యాడ్ అంటేనే ఒక చిరంజీవి సాంగ్ మీద మ్యాడ్ తోటి టైటిల్ తోటి ఉంటది అలాంటి టైటిల్ తోటి వచ్చిన మ్యాడ్ సినిమా ఇది ఒక నిజంగా చెప్తున్నా మైండ్ బ్లో అయిపోయింది ఆ సినిమా చూస్తే కామెడీ మాత్రం మళ్ళీ ఒక జాతరతలు గుర్తొచ్చింది అంత ఎంజాయ్ చేసాం సినిమా అసలు ఊహించుకోలేం అంత బాగుంది అన్న జాతరతలు అన్నారు కాబట్టి జాతరతలో డైరెక్టర్ క్యాష్ అని చెప్పి సినిమాలు ఉన్నాడు కదా సో తన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది అలా చెప్తాం మైండ్ బ్లో అంటే ఇంతవరకు మనం ఊహించుకోలేము అసలు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయితే వాళ్ళు అనుకోలేరు అసలు ఊహించుకోలే కూడా అసలు రెస్పాన్స్ చూస్తుండే థియేటర్లో అసలు నవ్వి చచ్చిపోవాలి నిజంగా చెప్తున్నా సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ డైరెక్షన్ కానీ కథ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు ఇలా సునీల్ యాక్టింగ్ చూస్తుంటే నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసింది సునీల్ యాక్టింగ్ ప్రతి ఒక్క లడ్డ అన్న క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ బాగుంది ఇలా ఇంకోటి హీరోయిన్ లేని సినిమా తీసినంటే బా హ్యాట్స్ ఆఫ్ సార్ ఎందుకంటే మనం వచ్చే సినిమా కోసం ఒక స్క్రీన్ మీద మనం చూసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో తర్వాత హీరోయిన్ చూస్తాం అలాంటి సినిమాలో హీరోయిన్ లేకుండా కథ తీసుకొచ్చింది చూసినావా ఆ కథ దగ్గర ఖతర్నాక్ తీసుకుపోయిండు నిజంగా చెప్తున్నా సూపర్ తీసిన ఫ్రెండ్షిప్ వాళ్ళ గురించి సినిమా బాగుంది అంటారు అంటే ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా అన్నది సినిమా ఏం చెప్పింది అన్న సినిమాలో ఒకటే చెప్తున్నా నమ్మకమైన ఫ్రెండ్షిప్ తో ఫ్రెండ్షిప్ చేయాలి నేర్పుతుంది అంటున్నా నేర్పేది ఒకటే ఫ్రెండ్షిప్ అంటే ఎవరికైనా ఆపదున్నా ఏదైనా నిలబడి సాధించేదే ముంగడ నిలబడే ఫ్రెండే అలాంటి సినిమాని మ్యాట్ సినిమా అంటే సినిమాలో చిన్న అయినా పెద్ద అయినా ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ చూసినప్పుడు వల్గాటిగా అనిపించిందా నిజంగా సినిమా నవ్వు వచ్చిందా ఒకటే చెప్తున్నా మనకు ఒక రియల్ గా మనం ఇంట్లో ఎలా పక్కకుంటే మనం ఎంత ఎంజాయ్ చేస్తాం ఎంత నవ్వుకుంటామో అంటే మనం మామూలుగా మాట్లాడుకుంటే ఎంత ఎంజాయ్ చేస్తామో ఆ సీన్ చూస్తుంటే నిజంగా చెప్తున్నా అసలు మన థియేటర్లో కూర్చున్నాడు అనిపించేది ఏదో పక్కకు మన ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటామో ఆ కామెడీ కానీ అలాంటివి అనిపిస్తుంది మనం చూస్తుంటే స్వాతి రెడ్డి సాంగ్ ఎలా అనిపించింది అన్న ఆ స్వాతి రెడ్డి సాంగ్ మాత్రం ఇచ్చి పడేసింది ఆ సాంగ్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ చింపేసింది ఇదే సినిమా నెక్స్ట్ పార్ట్ వస్తుంది ఇప్పుడు రావాలి కానీ నలుగురు హీరోలు పెట్టాలి ముగ్గురు కాకుండా ఇంకొక హీరో ఎక్స్ట్రా పెంచాలి ఓకే అంటే మ్యాడ్ స్క్వేర్ అయిపోయిందా మ్యాడ్ క్యూబ్ కూడా వస్తుంది రావాలి వచ్చి నలుగురు హీరోలు పెట్టాలి అంటే అట్లాంటి లింక్లు పెట్టారేమో సినిమాలో అంటే పెట్టాలి ముగ్గురు హీరోలు మ్యాడ్ 2 3 నెక్స్ట్ పార్ట్ లో నలుగురు పెడితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే కథలో ఇంకొక యాడ్ అవుతారు కాబట్టి సినిమా ఒక బ్లాక్ బస్టర్ కొడుతుంది సూపర్ 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 బాగలేదు అన్న వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాను తొడగొట్టి చెప్తున్నా సినిమా బ్లాక్ బస్టర్ ఓకే